అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి అంబటి రాంబాబు ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్షం లేని పార్టీ. వెర్రి పుష్పం రాంబాబు గారు, మీరు చేసినవన్నీ మీరే రివర్స్ తిప్పి ఈ ప్రభుత్వంతో ఆటలాడుతున్నారు. ఏమి బెదిరింపులు ఒకసారి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పగలవా? అధికారులంటే మీ ప్రభుత్వంలో ఉన్నంత సులకన కాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చాలా పౌరుషం, ఆత్మాభిమానంతో ఉన్నారు ప్రతి ఒక్కళ్ళైనా. ఏది ఏమైనా మీరు 5 సంవత్సరాలు దుర్మార్గ పాలన, నీచ పాలన, నికృష్ట పాలన, ఒక కక్షపూరిత రాజకీయం చేస్తూ రాష్ట్ర ప్రజలను కానీ, ఒక ఉద్యోగులను కానీ చాలా ఇబ్బందులు పెట్టుకుంటూ వచ్చారు. మీరు చేసిన కక్షపూరిత రాజకీయమైనా, మీరు చేసిన ఒక దుర్మార్గ పాలైనా ఎవరూ చేయటం లేదు. అభిమానం అంటే ఈ ప్రభుత్వం పౌరుషం గల ప్రభుత్వం, అభిమానంతో ఉన్నవారు. ఇక శవ రాజకీయాలు, డెడ్ బాడీలు అంటవా? మీ రాజకీయంలో చేసిందల్లా ఒక జగన్మోహన్ రెడ్డి గారు. రాంబాబు గారు, ఒకసారి ఆలోచించుకో. గతసారి కూడా అర్థం చేసుకో. గత వీడియోలన్నీ కూడా తిరగేసుకుని చూసుకో. ఈ డెడ్ బాడీ రాజకీయాలు మీరు చేస్తున్నారే కానీ ఎవరైనా కానీ చేయలేదు. రాంబాబు గారు, ఒకసారి ఆలోచించుకొని మాట్లాడు. ఊరక పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ ప్రజలను మెప్పిస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు ఎవరు సహించరు, ఎవరు ఒప్పుకోరు. ఒక్కసారి తెలుసుకో రాంబాబు గారు. ఏది ఏమైనా ఊరక పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ ఈ ప్రెస్ మీట్లలో కనపడితే రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరు. ముందే మీకు 11 సీట్లు పరిమితం చేసి రాష్ట్ర ప్రజలు బయటికి గెంటేశారు. ఇటువంటి సింపతి మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు, మాట్లాడబాకండి. మీకు పరిపాలన అంటే ఏమిటో చేత కాదు, రాజధాని అంటే ఏంటో మీకు అసలు చేత కాదు. ఒక్కసారి తెలుసుకోండి ఏది ఏమైనా అని తెలియజేస్తూ, రాంబాబు గారు, మీరు చేసినవన్నీ ఈ ప్రభుత్వం మీద గింటి వేస్తే ఎవరికైనా కానీ ఎవరు ఒప్పుకోరు. మీ ప్రభుత్వంలో అన్నీ కూడా ఈ ప్రభుత్వం మీదకి గెంటేస్తున్నారు అని అంటారు అని తెలియజేస్తూ, ఒక డెడ్ బాడీ రాజకీయం జగన్ గారే చేశారే కానీ ఎవరు చేయటం లేదు, ఎవరు చేరు అంబటి రాంబాబు గారు అని తెలియజేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు.